అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. రైతన్నలు ఫ్రీగా వంచిండ్రట టమాటాలు, దారుణంగా పడిపోయినాయట మార్కెట్ల రేట్లు. టీవీ సౌండ్ చేయంగా ఆలుమగలకైంది లొల్లి, చాకుతోని ఒడిసి భార్య ప్రాణం తీసింది భర్తది. కడుపుల కత్తెర మర్చిపోయిండ్రు ఆపరేషన్ చేసి, 5 ఏళ్లకు తీసిండ్రట మళ్ళీ ఈ అక్కకు సర్జరీ చేసి. కోళ్ల లారీలు, కోడిగుడ్ల లారీలు, పెట్రోల్ లారీలు, డీజిల్ లారీలు, పాల లారీలు, చేపల లారీలు బోర్ల పడితే ఎట్లుంటుందో ముచ్చట. 10 అంటే 10 నిమిషాలల్లనే అంత లూటీ చేస్తారు. వాళ్ళు తీసుకుపోయేది కాక దోస్తులకు ఫోన్ చేసి చెప్తారు, ఇంటికి తీసుకుపోయి పక్కోళ్ళకు పంచుతారు కదా. అయితే ఇక్కడ మాత్రం అట్లేం జరగలేదు. కాకపోతే పంచి పెట్టిర్రు. ఇంతకు ఏం పంచి పెట్టిర్రు అంటారా? టాటా ఏస్ మీద నిలబడి వాళ్ళు వంచిపెట్ట వీళ్ళు పట్టుకబోను, వాళ్ళు వంచిపెట్ట వీళ్ళు పట్టుకబోను. డబ్బాలు తెచ్చుకున్నోళ్లకు డబ్బాలు నింపి పెట్టిండ్రు, సంచులు తెచ్చుకున్నోళ్లకు సంచులు నింపి పెట్టిండ్రు, కవర్లు తెచ్చుకున్నోళ్లకు కవర్లు నింపి పెట్టిండ్రు. అవి చూడుండ్రి ఒక్కొక్కరు ఎట్లా పట్టుకబోతున్నారో, టాటా ఏస్ చుట్టూ ఎట్లా గుంపు కూడిండ్రో. చెప్పండి అన్నలు, గింతగానం ఎందుకు వంచి పెట్టిండ్రే? రైతులకు గిట్టుబాటు ధర రాలేదు, బేరగాలు కొండలేరు అమ్ముతే, అటు తిప్పుతానికి ట్రావెల్ ఖర్చులు సరిపోట్లేవని సపరేట్గా రైతులకే ఫ్రీ. అయ్యో అన్నదాతల్లారా, ఎంత కష్టం వచ్చిందే మీకు. రైతన్న చెప్పింది అర్థమైందా అనుల్లా? తోటకాడ ఇవన్నీ టమాటాలు తెంపుకొని మార్కెట్కు వస్తేనాట బేరగాళ్ళు రేటే పడనీయలేదట. గింతగనం కష్టపడి తీసుకొస్తే గిట్టుబాటు కానిది వాళ్ళకేం అమ్ముతామని మనసు మార్చుకొని బయటికి వచ్చి గిట్ల అమ్మలక్కలకు పంచిపెట్టిండ్రు అన్నట్టు. మైబాద్ జిల్లా కొత్తగూడ దగ్గర ముచ్చటగిది. కానీ చూడుండ్రి కథ ఎట్లున్నదో. రైతు బజార్లు సంతల్లనేమో 20-30 రూపాయలకు కిలో అమ్ముతున్నారు, గిక్కనేమో వీళ్ళకు గిట్టుబాటే ఇయ్యట్లేదట. మరి ఎక్కడ మోసం జరుగుతున్నదో గాని గిన్ని రోజులు కష్టపడిన రైతన్నలకు కన్నీళ్లే మిగులుతున్నాయి. అయ్యలు ఓ ఆఫీసర్లు, జర అన్నదాతలను ఆదుకునే ఉపాయం చెయ్యుండి సార్లు. పాపం రైతన్నలను చూస్తేనే బాధ అనిపిస్తున్నది. పోండ్రి, సర్కార్ కొలువైనా ప్రైవేట్ కొలువైనా డ్యూటీకి వచ్చి పని చేస్తే ఏ లొల్లు ఉండదు. పైన ఉండే పెద్దోళ్ళు కూడా ఏమనరు. కానీ ఏదన్నా పనిపడి, సార్ మేడం రేపు జర లీవ్ కావాలి, ఊరికి పోతా మీరు పర్మిషన్ ఇస్తే అని అడిగినరు అనుకో, ఖతం ఫేసులు మొత్తం మారిపోతాయి. నువ్వు చేసే పని ఎవరికి చెప్పిపోతావో చెప్పిపో అంటారు. మాటల యుద్ధం నడుస్తూనే ఉంటది కదా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, అయ్యో పాపం ఏమైంది? పోలీస్ అక్క ఏడుస్తున్నది. ఎవరన్నా స్టేషన్ కి ఏడుచుకుంటే వాళ్ళను ఊకుంచాలే గాని పోలీస్ అక్క ఏడుస్తున్నది. ఎందుకంటే గీ అక్కకు వీళ్ళ పెద్ద సారు లీవ్ ఇయ్యమంటే అస్సలకే ఇత్తలేడాట. మీదికెళ్ళి నెలకు ఎన్నిసార్లు సెలవు పెడతామని అంటున్నాడట. అందుకే ఏం చేయాలనో తెలియక ఇగో గిట్ల ఏడిచింది పాపం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పని చేస్తది గీ అక్క. వీళ్ళ అమ్మకు పానం మంచిగా లేకుంటే గీ నడుమ జర్రంతా ఎక్కువ సెలవులు పెడుతున్నదట. అయితే మళ్ళోసారి సెలవు అడిగేసరికి పెద్ద ఆఫీసర్ తిడితే ఇగో గిట్ల ఏడిచింది. కానీ చూడుండ్రి, కొలువులు చేసేటోళ్లకు సెలవులు కావాలంటే పరిస్థితులు ఎట్లా ఉంటాయో. గవర్నమెంట్ కొలువులు చేసేటోళ్లకు సెలవులు కావాలంటే ఇబ్బంది, ప్రైవేట్ కొలువులు చేసేటోళ్లకు ఇబ్బందే అని అనుకుంటున్నారు గీ వార్త తెలిసినోళ్ళు. 2-3 ఫుల్ బాటిల్లు తాగినోళ్ళైనా, కేసు బీర్లు లేపినోళ్ళైనా, అప్పటి వరకు ఉర్రి ఉర్రి అని ఎగిరి ఎచ్చులు కొట్టినోళ్ళైనా పోలీసులను చూడంగానే కప్చుపైతారు. పోలీసులు చూడకున్నా నమస్తే సార్ అని భయపడతారు. ఎంతైనా తాగినోళ్లకు పోలీసులను చూస్తే జరంత భయమే కదా నోళ్ళ. అయితే ఇక్కడ మాత్రం ఏం జరిగిందో తెలుసునా? ఇంతకు ఎవరు మందు కొట్టిర్రో ఎరికేనా? ఓ టైరో టైరో సారు టైరో పైలం పైలం మళ్ళా కింద పడతావు. నువ్వు జర గట్టిగా పట్టుకోవే అన్న, మీరు నిమ్మలంగా లేవండి సారు. ఎస్ అద్ది అద్ది అట్లా అట్లా వేయాలి అడుగు. స్టడీ స్టడీ సారు స్టడీ. ఇప్పుడు మళ్ళా నడిచెళ్ళండి. వాయమ్మనే సారు, రోడ్డు మీద ఆగమాగంగా పోతున్నాడు కదా, జర అటు ఇటు చూసుకుంటా పోండి సారు. పుసుక్కునేదాన్ని వచ్చి
తాకితే లేనిపోని పీకులాట అవుతుంది. జర సొలగకండి గట్టిగా అడుగులేస్తున్నాడవండి. జగిత్యాల జిల్లాలో పోలీస్ సారేనా మరి డ్యూటీకే పోతున్నాడో లేకుంటే డ్యూటీ నుంచి ఇంటికే పోతున్నాడో గాని పోలీస్ యూనిఫామ్ మీద ఇట్లా సొలుగుతూ రోడ్డు మీద ఆగమాగంగా పోతుంటే ఇది చూసిన జనాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మస్తు వైరల్ అవుతున్నది. మరి ఈ విషయం పెద్దసార్లకు తెలిసిందో తెలియలేదో గాని ఇన్ని రోజులు నీతిగా నిజాయితీగా కొలువు చేసిన ఈ అన్న పెగ్గుల మీద పెగ్గులేసి సోయిలేక ఇజ్జత్ పోగొట్టుకున్నాడు. ఇట్లా ఎక్కడి మందో ఏమో పోన్రీ. భర్త టీవీ చూస్తుంటే భార్య టీవీ చూస్తుంటే భర్తను ఎవరో ఒకరు సౌండ్ తగ్గించమని అడిగితే ఏం చేస్తారులా? పెద్దగా వచ్చే సప్పును 2 పాయింట్లు తగ్గించి గమ్మునుంటారు. అయినప్పటికీ సౌండ్ తగ్గకుంటే ఇంకా తగ్గిస్తారు. అప్పటికీ సౌండ్ ఇబ్బంది అవుతుందని అంటే ఇద్దరికిద్దరు ఈ గోలేందని టీవీనే బంద్ చేసి గమ్మునుంటారు కదా. అయితే ఇక్కడ ఏమైందంటే జర టీవీ సౌండ్ తగ్గించు, రిమోట్ నా చేతికి ఇవ్వనందుకు కోపం పెంచుకుని ఏకంగా కట్టుకున్న భర్తనే కత్తితోని కసకస ఒడిసి చంపింది గుంటూరు జిల్లా మంగళగిరిలా ఈ మహిళ. మరి ఇల్లాల గారు ఏం సీరియల్ చూస్తూ సౌండ్ పెట్టుకున్నదో గాని ఏడుపులు పెడబొబ్బలు వినబడుతుంటే ఏహే నీ లొల్లి చల్లగుండా జర సౌండ్ అన్న తక్కువ చేయి, లేకుంటే రిమోట్ అన్న నాకి తక్కువ చేస్తా అన్నాడట. గంతే ఇంకేమున్నది, నేను టీవీ చూసేటప్పుడు నీకు సౌండ్ ఎక్కువ అవుతాది, నువ్వు టీవీ చూస్తుంటే నేను ఎప్పుడు అన్నయ్యమని అన్న అనేసరికి శినికి గాలివానైనట్టయి పంచాది పెద్దగా అయిందట. ఇంతల్నే భర్త ఒక దెబ్బ కొట్టేసరికి నన్నే కొడతావా అని కిచెన్లకు పోయి కూరగాయలు కోసే షాక్ తీసుకొచ్చిన ఈమెగారు భర్తను ఎక్కడ పడితే అక్కడ ఓడ్చేసరికి మస్తు దెబ్బలు తాకినాయట. దవాఖానకు తీసుకుపోతే చికిత్స తీసుకుంటా చనిపోయిందట. ఏసీ మెకానిక్ పనిచేస్తాడు ఇతను షేక్ అహ్మద్. వీళ్ళిద్దరు భార్యాభర్తల గొడవల కారణంగా భార్య కత్తి తీసుకుని కత్తితో పొడవడం జరిగింది. ట్రీట్మెంట్ లో భాగంగా అతను చనిపోవడం జరిగింది. చూడుండులా ఇంట్లో టీవీ సౌండ్ ఎంత పనిచేసిందో. జర టీవీ సౌండ్ తక్కువ చేయి అన్న పాపానికి ఏకంగా ప్రాణాలేవో కొట్టుకున్నాడు. పోలీసులు కేసు రాసుకొని విచారణ చేస్తుర్రట. కానీ టీవీ సౌండ్ విషయంలో ప్రాణాలు పోగొట్టుకున్నదే చిత్రంగా అనిపిస్తున్నదుల్లా. ఇంకా ట్విస్ట్ ఏందనంటే వీళ్ళకు ఏడాది కిందనే లవ్ లగ్గమైందట. ఇగో గిట్లుంటదుల్లా టీవీలు రిమోట్ల పంచాదులు. అది జగిత్యాల జిల్లా. ఒక ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో పోతున్నది. సీట్లలో కూర్చున్న ప్రయాణికులు ఎవ్వరు ముచ్చట్ల అల్లు పెట్టుకుంటున్నారు. కండక్టర్ బిజీలో కండక్టర్ ఉన్నాడు, డ్రైవరు బస్సు నడిపే బిజీలు ఉన్నాడు. కానీ ఇంతల్నే ఒక్కసారే పంచాది, బస్సు ఆగిపోయింది, లొల్లైంది. ఇంతకు ఏం జరిగిందని అంటే వార్తలనే చూద్దాం పాండ్రి. పోలీస్ స్టేషన్ జరుగు ఇక నువ్వు దిగు దిగండి. మీ బల్పును బండకేసి కొట్టగదరా గోషిగాన్లారా, ఏం బూతులు రాయి ఇన్నారు. డ్రైవర్ను కండక్టర్ను ఏం బూతులు తిడుతున్నారో, మీదికెళ్ళి ఎట్లా రెచ్చిపోతున్నారో, ఇంకో దిక్కు బస్సుల జనాలను ఎట్లా ఇబ్బంది పెడుతున్నారో మీరే చూడుండ్రి. ఒక్కొక్కడు తాగి ఎట్లా ఊగుతున్నాడో. పోలీస్ స్టేషన్ జరుగు ఇక నువ్వు దిగు దిగండి. అసలు ఏమైంది, ఎందుకు ఈ జగడం మోపైంది? ఈ గోషిగల్లాయి బస్సు ఎక్కిర్రా, లేకుంటే బస్సు గిట్లా రువ్వడిగా పోతలేదని పంచాది లేపిర్రా అంటే ఈ ముగ్గురు మోతేవర్లట ఫుల్గా తాగి రోడ్డుకి అడ్డంగా బైక్ పెట్టి హల్చల్ చేస్తుర్రట. ఏ బాబు మీరు జరంత బండిని జరుపుతేనే నేను వెళ్ళిపోతా అని డ్రైవర్ అన్నాడట. గంతే ఇంకేమున్నది, మమ్మల్నే బైక్ తీయమంటావా అని ఇంకొగిట్లా రెచ్చిపోయి బస్సులకు వచ్చి దాడి చేసిర్రు. పోలీసులు కేసు రాసుకుర్రట. కానీ ఏంది చెప్పుండ్రుల్లా, తాగినోళ్ళు గమ్మునుండాలి గాని డ్రైవర్ను కండక్టర్ను కొడతారా? ఇప్పుడు కేసుల పాలే స్టేషన్ల చుట్టూ తిరిగే కథమోపాయనా? ఇట్లుంటారు కొందరు పోరాలు. ఏం చేస్తాం? భర్త తిడితే టవర్ ఎక్కినోళ్ళని చూసినాం, భర్త కొడితే టవర్ ఎక్కినోళ్ళని చూసినాం, లవ్ ఫెయిల్ అయితే టవర్ ఎక్కినోళ్ళని చూసినాం, ఇంటి పక్కోళ్ళు గొడవ పడితే టవర్ ఎక్కినోళ్ళని చూసినాం, ఆఖరికి పోలీసులు కొడితే కూడా ఉరుకొచ్చి కోపం మీద టవర్ ఎక్కినోళ్ళని చూసినాం కదా. అయితే ఈడ మాత్రం ఒకళ్ళు ఎందుకు టవర్ ఎక్కినరో తెలిస్తే పర్సన్ అవుతారులా. నా పెన్మిటి చదువుకోనిస్తలేడు, నా అత్త చదువుకోనిస్తలేదు, నా ఆడబిడ్డ చదువుకోనిస్తలేదు, నేను చదువుకుంటా అంటే కండ్ల నిప్పులు పోసుకుంటున్నారు, కాలేజ్కి పోతా అంటే కండ్లెర్ర చేసి తిడుతున్నారు. ఇంత బతికిన నాకు చదువులేని బతుకు ఇంకెందుకు అని ఉరుకొచ్చి ఇగో ఈ పెద్ద కరెంటు స్తంభం ఎక్కింది అక్క. అగ చూడుండ్రుల్లా ఎంత పైకి ఎక్కిందో, ఎట్లా దుంకుతా అని బెదిరిస్తున్నదో. ఓ అక్క జర దిగు.
రావులా ఇంతమంది చెప్పినా ఇంటలేదు, పోలీసులు చెప్పినా ఇంటలేదు, పెన్మిటి చెప్పినా అస్సలకే ఇంటలేదు కదా. ఇంకా పైనే ఉన్నది మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ జిల్లానట అక్కది. అయితే పెళ్లికి ముందు పెన్మిటి పెళ్లైనాక నువ్వు చదువుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు అన్నాడట. కానీ తీరా పెళ్లైనాక కాలేజ్ గీలేజ్ అన్ని బంద్ చేయి, గమ్మున ఇంటి దగ్గర ఉండు అనేసరికి పంచాదులు ముదిరి గింత వరకు వచ్చిందట. అయితే ఆఖరికి పెన్మిటి నచ్చ చెప్పడమే కాకుండా ఆఫీసర్లు కూడా హామీ ఇవ్వడంతో దిగిందట. కానీ భలే విచిత్రమైన ముచ్చట్లే, చదువు కోసం ప్రాణాలకు తెగించి పైకి ఎక్కిందంటే చూడబోతుంటే అక్కకు చదువు మీద కాయిష్ బగ్గనే ఉన్నాలే. ఇక మంచిగా చదువుకొని కొలువు కొట్టక్క. బెస్ట్ ఆఫ్ లక్. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకేంటి గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.